డిస్నీ హాట్‌స్టార్‌లో స్టార్ట్ అయినటువంటి 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనేటువంటి వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ తోటే చాలా ఆకట్టుకునేలాగా, అట్రాక్టివ్‌గా ఉండేలాగా, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా కనిపిస్తుంది. ఆ సీరీస్‌లో హీరోగా నటించింది ఎవరంటే 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ అయినటువంటి నిఖిల్ మలియాక్కల్. దాంతో అశిరెడ్డి హీరోయిన్‌గా, అలాగే బ్రహ్మరుద్ర డైరెక్షన్‌లో రూపొందించినటువంటి సీరీస్ లాగా కనిపిస్తుంది ఇది. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ లాగా చూస్తే మాత్రం ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఒక ఇంటికి ఆధారమైనటువంటి ఒక అమ్మాయి రేప్‌కి గురవుతుంది. ఆ రేప్‌కి గురైనటువంటి విధానం ఎలా ఉంది? ఆ రేప్‌కి గురైనటువంటి అమ్మాయి కేసుని సస్పెండెడ్ అయినటువంటి పోలీస్ అయినటువంటి విక్రమ్ ఆ కేసు టేకప్ చేసుకొని ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడనేటువంటి నేపథ్యంలో కథ నడుస్తుంది. సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ కేసు టేకప్ చేయడం అనేది మాత్రం ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది. దాంతోపాటు ఆ పాత్రలో విక్రమ్ క్యారెక్టర్లో నిఖిల్ ఒదిగిపోయినటువంటి విధానం కూడా చాలా బాగుంది. అంటే ఆ కేసు సంబంధించి చాలా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా కనిపిస్తుంటుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధానం కూడా చాలా రియలిస్టిక్‌గా అప్రోచ్ అవుతుంటుంది. చాలా వాస్తవిక కోణంలో వాస్తవికంగా కనిపించేలాగానే కేసు సాల్వ్ అయ్యేటువంటి విధానం కనిపించొస్తుంది. అంటే రీసెర్చ్ కావచ్చు, లేకపోతే దానికి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా చేసినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ఇలాంటి సిరీస్‌లో సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా చాలా వాస్తవిక ధోరణిలో కనిపించేలాగా ఉండటం మాత్రం చాలా బాగుంది, ఆసక్తికరంగా ఉంటుంది. దాంతోపాటు అశిరెడ్డి క్యారెక్టర్ కూడా ఆకట్టుకునేలాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దాంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూస్తే మాత్రం ఈ సిరీస్‌లో పెద్దగా అట్రాక్టివ్‌గా లేదు, చాలా ఆకట్టుకునేలా లేదని అనిపించినప్పుడు కూడా ఈ సిరీస్‌లో స్టార్ట్ అయినటువంటి విధానం మాత్రం చాలా బాగుంది, చాలా ఆకట్టుకుంటుంది. లేకపోతే ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఇంత ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. అంటే ఒక వాస్తవిక కోణంలో రియలిస్టిక్ అప్రోచ్‌తో సాగినటువంటి సిరీస్ లాగా కనిపిస్తుంది మనకు. అంటే రాబోయే రోజుల్లో ఇంకో మంచి సిరీస్ ఎపిసోడ్ కావచ్చు, మంచి కేసులు కావచ్చు, రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి కేసులు కావచ్చు, ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు, ఎలా కేసు టేకప్ చేస్తాడు, ఎలా సాల్వ్ చేస్తాడు అనే విషయం మాత్రం ఫస్ట్ ఎపిసోడ్‌తో చాలా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది డైరెక్టర్. సో డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నటువంటి ఈ సిరీసు చాలా ఫస్ట్ ఎపిసోడ్ తోటి ఒక రేప్ విక్టిమ్ నుంచి కేసు సాల్వ్ చేసినటువంటి విధానం బాగుంది, ఆకట్టుకుంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా చాలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసులతోనే ఈ సిరీస్ కూడా కంటిన్యూ అయ్యేలాగా ఉండొచ్చు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.